దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈయన అనుమతి లేనిదే కాశీలో అడుగు పెట్టలేరు. కాశీ వెళ్ళే ప్రతి ఒక్కరూ కాశీలోని ఈ దేవాలయాన్ని దర్శించాలి అంటే ముందుగా ఈయన అనుమతి తీసుకోవాలి. ఈయన అనుమతి లేనిదే మనం ఏ దేవాలయాన్ని దర్శించలేము. ఎవరు ఆయన, ఎక్కడున్నారు అనే విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఆయనే కాశీక్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవుడు. మిత్రులారా, మనం ఇప్పుడు కాశీలో విశ్వనాథ ఘాటి దగ్గర ఉన్నాము. ఈ ప్రదేశాన్ని గౌడౌలియా చౌరస్తా అంటారు. ఈ సర్కిల్లో నంది స్తూపం ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే కాశీ విశ్వనాథ మందిరం, దశాశ్వమేధ ఘాట్ ఉన్నాయి. ఈ చౌరస్తా నుండి కాలభైరవ మందిరం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ ఆటోలు ఉంటాయి. ఒక్కొక్కరికి రాను పోను 100 రూపాయలు తీసుకుంటారు. కాలభైరవ మందిరం దర్శనం చేయించి తిరిగి మనల్ని విశ్వనాథ గల్లీలో డ్రాప్ చేస్తారు. కాలభైరవ ఆలయం కాశీలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గంలో విశ్వనాథ్ గంజ్లో ఉంది. ఇది విశ్వనాథ్ గంజ్ అనేది మార్కెట్ చాలా రద్దీగా ఉంటుంది. కాలభైరవుని ఆవిర్భావం బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన ఆధిపత్య ఘర్షణ సమయంలో వారణాసిలో మహాశివుని అవతారంగా కాలభైరవుడు ఆవిర్భవించాడని పురాణ ఇతిహాసం. ఆ సమయంలో మహాశివుడు కాలభైరవునికి కొన్ని వరాలు ప్రసాదించాడు. ఎవరైతే కాలభైరవుని ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపాలను తీసివేసే శక్తినిచ్చాడు. అంతేకాక కాశీక్షేత్రానికి అధిపతిగా నియమించాడు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా కాశీలో ప్రవేశమని చెప్పాడు. మనం ఇప్పుడు విశ్వనాథ గల్లి దగ్గర ఉన్నాము. ఎదురుగా మనకి కనిపిస్తుంది కాలభైరవ మంది స్వాగత ద్వారం. ఈ స్ట్రీట్ని బాటికి గల్లీ అంటారు. ఈ స్ట్రీట్లో అన్ని పూజలకు పనికి వచ్చే ఇతర సామాగ్రి అమ్ముతున్నారు. కాలభైరవ్ అంటే మరణము, సమయము వీటి రెండింటి భయాన్ని నివారించి సుఖ సంతోషాన్ని ఇచ్చేవాడు. ఎవరైతే కాశీలో ప్రవేశిస్తారో వారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని ముందు శిరస్సు వంచి నమస్కరించి భైరవ యాత్ర తీసుకొని అక్కడ పూజారుల చేత మంత్రించిన నల్లతాడు అంటే కాశీదారం రక్షగా తీసుకొని కట్టుకుంటారు. వారికి కాలభైరవుడు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. కాలభైరవుని పూజకు భక్తులు పూలు, నల్ల నువ్వులు, అగరబత్తి, నెయ్యి మరియు బెలవపత్రాలను సమర్పిస్తారు. దేవాలయ పరిసర ప్రాంతంలో అన్ని అవే షాప్స్ ఉన్నాయి. కాలభైరవ ఆలయ ప్రధాన ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. గర్భాలయంలో వెండిముఖం కలిగిన కాలభైరవుని విగ్రహం. ఆయన తన వాహనమైన శునకంపై కూర్చొని త్రిశూలం చేపట్టి మెడలో పొర్రెల దండ, నెమలి ఈకలు ధరించి మనకు దర్శనమిస్తారు. కాశీక్షేత్ర సదాస్థితం కాశీక్షేత్ర సుపాలకం కాశీజన సమారాజ్యం నమామి కాలభైరవం శివాయ పరమాత్మనే మహాపాపనాశనే నీలలోహిత దేహాయ భైరవాయ నమో నమః. శ్రీ కాలభైరవుని ఆశీస్సులు సదా మనందరి మీద ఉండాలని ఆశిస్తూ, మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.